నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది? మార్పు కావాలి అని చెప్పేసి తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మరి రేవంత్ రెడ్డి సర్కార్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మరి రైతన్నల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ అసలు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది? సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. దట్టు బీజేపీ అసలు ఏం చేస్తుంది? తెలంగాణలో బీజేపీ కొంత సైలెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి ఇట్లాంటి అంశాలు, మరి పార్టీల పరంగా వాళ్ళు ఇచ్చిన హామీలు అండ్ ప్రతిపక్షంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనే అంశాల గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లావణ్య గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎట్లున్నారు మేడం? బాగున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు? అంటే మీరు అనుకున్న స్థాయిలో ఉన్నాయా, లేకపోతే ఇంకా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుందా? వెనక్కి అనుకున్న స్థాయి కాదు నాన్న, వెనక్కి వెళ్ళడం కాదు, రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది. ప్రజల జీవన విధానం చాలా ఘోరంగా తయారవుతుంది. ఎంత ఘోరంగా అంటే ఈరోజు ఉద్యోగాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు లేవు. సరే, ఉద్యోగాలు వదిలేసిన బిజినెస్ లేదు, ఏ బిజినెస్ లేదు. ఇదివరకు సరే తెలంగాణ రాకముందైనా సరే, తెలంగాణ వచ్చినాక అయినా సరే, 1 లక్ష రూపాయలు అప్పు కావాలంటే చేయబదులు ఇచ్చేవాళ్ళు. 1 లక్ష రూపాయలు ఇవ్వండి, నేను ఇట్లా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇస్తానంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏం రాసిస్తావు నేను నీకు అప్పులు ఇవ్వాలంటే అంటే ఎక్కడో అక్కడ 100లో ఒక 2-3% దగ్గర అమౌంట్ ఉంటే, వీళ్ళు దాచుకున్న ప్రాపర్టీ ఏమన్నా ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే కానీ డబ్బులు ఇవ్వని సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఇదివరకు ఏంటంటే అప్పు ఇచ్చినా కానీ మళ్ళీ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సంపాదించుకునే అంటే క్రియేటివిటీ అయ్యేది, ఇచ్చేవాళ్ళు. బిజినెస్ ఉండేది, ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు వృత్తులు చేసుకున్నా కానీ ఉపాధి ఉండేది, ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ బిజినెస్ లేవు. టు బి ఫ్రాంక్, నిజంగా చెప్తున్నా, నేను ఒక బిజినెస్ పర్సన్గా చెప్తున్నా, ఏ బిజినెస్లు లేవు నాన్న, ఏ బిజినెస్ లేవు, జాబులు లేవు. ఎట్లా ఉందంటే రాష్ట్రంలో సరే రాజకీయం గురించి పైకి ఆలోచించకపోయినా ప్రజలు ఈరోజు గడిస్తే బాగా అనుకున్నా కానీ గడవట్లేదు. అంత ఘోరంగా అంటే గతంలో ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వస్తుంది. రెండు దఫాలు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు వాళ్ళు చెప్పేది అంటే 1,00,000 పైన మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఉద్యోగం కాదు కదా, అసలు తిందామంటే తిండి కూడా ఇప్పుడు కరువైపోతున్న పరిస్థితులు అని వీళ్ళు అంటున్నారు. నిజంగా అంటే వాస్తవం అంటే 100% అంటే ఇప్పుడు కేసీఆర్ పాలన కరెక్ట్గా ఉన్నది, చాలా బాగుంది, దేవుళ్ళ లాంటి పాలన పోగొట్టుకున్నాము అనేది తప్పు. వాస్తవం కాడికి తప్పు. చేయాల్సిన అప్పులు అందులోనే చేశారు. కేసీఆర్ పాలన ఎవరు బాగుపడ్డారు? ఎవరికి ఉద్యోగాలు రాలేదు చెప్పండి? కవిత గారికి రాలేదు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు చెప్పండి? ఏ ఒక్కరి ప్రజలకు తప్ప, ప్రాణాలు పోగొట్టుకున్న ఉద్యమకారులు తప్ప, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకు తప్ప ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఎవరు కోట్లు సంపాదించలేదు, ఎవరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. ఈవెన్ నా ఒపీనియన్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు లెక్క పెడితే మన రాష్ట్రం వాళ్ళ అప్పులు ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి. వాస్తవం కాదు, ఎవరికి లేవు నాన్న, అందరికీ ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ, ఎవరికి ఉద్యోగాలు రాలేదు, అందరికీ. తెలంగాణ పేరు చెప్పుకొని బలిదానానికి ఉద్యోగాలు లేవు కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, వీళ్ళందరూ వెల్ సెటిల్డ్. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఏం లేనిదే ఆమె పార్టీ పెడతాను ఉరుకులాడుతుందా? ఇప్పుడున్న టు బి ఫ్రాంక్ నిజం చెప్పుకోవాలంటే పార్టీ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అదంతా ఆమె దగ్గర లేదా? ఆమె దగ్గర ఉండే కదా ఉరుకులాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ నాన్న కష్టార్జితం చేసి ఇచ్చాడా? సరే, ఆయన అనకూడదు, పెద్ద ఆయన ఎంతో అంతో తీసుకో, తెలంగాణ రావడానికైతే ముఖ్య పాత్రుడు ఆయన, రెస్పెక్టే నేను కాదనను. కానీ వీళ్ళ ఆస్తులేంది? వాళ్ళ అల్లుడు ఆస్తేంది, కొడుకు ఆస్తేంది, ఈమె ఆస్తేంది. సరే, వీళ్ళది ఇట్లుంది, పోనీ ఒక మార్పు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తే ఈయనదేముంది? తెలివి సగం లేదు, లేదంటారా? లేదు, ఖచ్చితంగా తెలివి లేదు. తెలివి లేదు. ఏడంగా ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమైనా నోరేసుకొని అరుస్తాడు అంతే. తెలివి లేదు. క్రియేటివిటీ ఉంటే కనీసం సాఫ్ట్వేర్ సంస్థలు ఇదివరకు కొంచెం కేటీఆర్ ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉండే. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లుంది, ఎక్కడ జాబ్ క్రియేటివిటీ అవుతుంది? సరే, జాబ్ క్రియేటివిటీ అవ్వట్లేదు. సరే, పోనీ పిల్లల ఉపాధి వైపన్న చేయాలి కదా, అట్లా చేయట్లేదు. ఏవో అందరికి కాదు, వరల్డ్ వైజ్గా సాఫ్ట్వేర్ పడిపోతుంది. సాఫ్ట్వేర్ పడిపోతుంది, ఓకే, పడిపోతుందని నువ్వే చెప్తున్నావు, ఓకే. మనం ఎట్లా బయటపడాలని ఎందుకు చెప్పట్లేవు? నీదే కదా బాధ్యత, నువ్వే కదా ముఖ్యమంత్రివి, ఎట్లా బయటపడాలని ఎందుకు చెప్పట్లేవు? అవేవి ఉండవు. ఎంతసేపటికి మైకులు పట్టుకొని అరిస్తే వస్తాయా? వాడిని తిడితే వీడిని తిడితే ఏం బాగుపడుతుంది రాష్ట్రం? ఏం ఇదివరకు ఎట్లుండే అంటే నాన్న, ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి అందులో ఎంతో కొంత స్కామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్కామ్ కోసమే స్కీములు తీసుకొస్తున్నారు. ఎవరి గురించి అంటున్నారు? అందరూ, ఏ రాజకీయ నాయకుడు ఇందులో తక్కువ లేరు. ఎవరైనా సరే, వాళ్ళైనా సరే, వీళ్ళైనా సరే, ఎవరైనా సరే. కాళేశ్వరం తీసుకో, నిన్న మొన్న ఈడ ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా తీసుకొచ్చింది ఏంది,
మూసి ప్రక్షాళన, ఇట్లాంటివి అన్నీ అంతే. స్కామ్ల వీళ్ళు ఎట్లా స్కామ్ చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, అందుకని ఇట్లా తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏం తెలుసా, సరే ఇద్దరిని చూసాం, కేంద్రంతో అనుసంధానం అయ్యి బీజేపీ గెలిపించుకుందాం, మీరు వచ్చి అడగండి రా బాబు ఓటేస్తామన్న పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. కానీ మాకు అడగటానికి తీరిక లేదు. ఓకే, ప్రజల సమస్యల మీద పోరాడే ఓపిక లేదు, నిజంగా లేదు, ఖచ్చితంగా లేదు. నేను బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా స్పోక్ పర్సన్, నేనే చెప్తున్నాను, మాకంతా ఓపిక లేదు. ఇప్పుడు చూడండి, హైడ్రా వచ్చింది కదా, ఇప్పుడు అందులో పొంగులేట్ అన్నది ఉంది, ఇంకా ఆయన ఎవరు ఇప్పుడు ఇక్కడ సల్కం చెరువు, సల్కం ఎంఐఎం వాళ్ళది ఉంది, ఇంకొకటి ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉంది, ఇంకొక ఆయన, అంటే 5-6 మంది ఉన్నారు, కాంగ్రెస్ లీడర్లు ఉంది, బీఆర్ఎస్ లీడర్, అందరివి ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది ఏంటంటే చెరువులో గురించి మాట్లాడుతుంటే ఒక అంటే వీళ్ళే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ, అంటే ఇంకెవరు ఉన్నారు? కాంగ్రెస్ అని కాదు నాన్న, ఇక్కడ ప్రతి రాజకీయ నాయకుడు అక్రమాలకు పాల్పడ్డతనే. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఆయన, ఇప్పుడు ఎంఐఎం నేతలు కానీ, పొంగులేటి కానీ, టీఆర్ఎస్ వాళ్ళది కూడా 2-3 పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు ఉన్నాయి. అందరివి రంగనాథ్ గారు కోర్టుల చుట్టూ వాళ్ళు తిరుగుతుంటే ఏవో పర్మిషన్స్ వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తాడు. పాపం బీదళ్ళ మీద పడతాడు. బీదళ్ళ మీద దేనికి పడతాడో ఆయనకే తెలియాలి వాస్తవం. ఎట్లా స్టేలు ఇస్తుంది తెలంగాణ హైకోర్టు, స్టే ఇస్తున్నా కూడా మరి వీళ్ళు ఎందుకు స్టేలు ఇస్తున్నా కానీ ఇప్పుడు ఆయన ఎవరు రంగనాథ్ అయితే ఆయన ఎంప్లాయ్ అనుకుంటున్నాడా లేకపోతే నియంత అనుకుంటుండో ఆయనకే అర్థం కావాలి వాస్తవం. కాడికి నాకు ఇదివరకు చాలా రెస్పెక్ట్ ఉండే, మంచి ఆఫీసర్ అని. కానీ అయిన వాళ్ళనేమో ఆకులల్లా కాని వాళ్ళని ఇంకేదో అంటారు కదా, ఆ సామెత ప్రకారం లీడర్లనేమో వదిలేస్తాడు. లీడర్లను సామాన్య ప్రజలకు నన్న కనీసం చిన్నపిల్ల స్కూల్ బ్యాగులు కూడా సర్దుకోవడానికి టైం ఇవ్వడు. ఇంత మూర్ఖుడు ఈయన కూడా ఆ తాను ముక్కేనా అనిపించింది. ఆయన ఒక ఎంప్లాయ్ వాస్తవం. కాడికి పొలిటీషియన్స్ ఇయ్యాల నీకు ఫేవర్గా ఉంటారు, రేపు ఇంకొకటి వస్తాడు, అందరూ నీకు ఫేవర్గా ఉండదు నాకు తెలిసి. సరే నీకు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నీకు ఫేవర్గా ఉంది, వాళ్ళ తొత్తులాగా నువ్వు పనిచేస్తున్నావు, ఇది వాస్తవం. నువ్వు ఇదివరకు మంచి ఆఫీసర్ ఏమో నాకు తెలియదు, అక్కడిక్కడైతే విన్నాను మంచి ఆఫీసర్ అని. కానీ ఈ సంఘటనలు బట్టి చూస్తే మాత్రం నువ్వెంత మంచి ఆఫీసర్వో నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలనిపిస్తుంది రంగనాథ్ గారు. మంచి మంచి బడాబాబులు ఉన్న వాళ్ళ జోలికేమో పోరు, వాళ్ళకి అన్నీ ఇస్తాడు. రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ తమ్ముండే ఉందంటారు, కూల్చాడు. పొంగులేటి ఉందంటారు, ఈ పట్నం అందరిది ఉందంటారు. వాళ్ళ అందరు ఎట్లా గెస్ట్ హౌస్లు, చెరువుల కానుకొని గెస్ట్ హౌస్, బీదోడుకున్న 2 రూమ్ల కాడ మాత్రం నీ ప్రతాపం కనపడుతుంది. మొన్న చూసుకున్నట్టయితే ఒక జడ్జి కూడా కూల్ చేశారు కదా మేడం, మొన్న హైదరాబాద్ తీసుకెళ్ళి అది అక్రమంగా అంటే కబ్జా చేసిన భూమిలో కట్టారని చెప్పేసి ఆయన కూల్ చేసిండు అన్న. ఎట్లా కూల్చాలి, ఇప్పుడు ఇది ప్రభుత్వం అవునా, ఇప్పుడు నేనున్నాను, కష్టపడి రూపాయి కూర్చి తీసుకుంటాను, నాకంత మినిమం జ్ఞానం ఉండదు అనుకుందాం. ఇప్పుడు నువ్వు కొన్నావని నేను కొంటా, నేను కొన్నానని నువ్వు కొంటాం, పలానా సామాన్య పీపుల్ ఎట్లుంటారు, ఎన్ని పేపర్లు సెర్చింగ్ పెట్టే ఓపిక లేకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సరే నేను పట్టా చేసుకున్నాను, మరి కరెక్ట్ ల్యాండ్ కాకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని రిజిస్టర్ ఎందుకు చేయాలి, బ్యాంక్ అతను లోన్ ఎందుకు ఇవ్వాలి, మున్సిపల్ అతను ట్యాక్స్ ఎందుకు కట్టించుకోవాలి, అన్నీ కట్టించుకుంటారు, అన్ని పర్మిషన్లు ఇస్తారు. నేను ఇల్లు కట్టిన తర్వాత సడన్గా నువ్వు వచ్చేసి బుల్డోజర్ పెట్టి కూల్చేస్తావు. అదే నువ్వు రాజకీయ నాయకుల జోలికి ఎందుకు, ఎవరినో ఒకరిని బెదిరించడానికి నాగార్జునని తీసుకొచ్చినావు, కూలగొట్టినావు. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే నాగార్జునకు ముఖ్యమంత్రి గారికి మంచి దోస్తాను ఉంటుంది, అది అట్లా ఎట్లుంటుంది, నేచర్కి విరుద్ధం. అంటే లోపల ఎన్ని జరుగుతున్నాయి మీకు, ఎవరినో బెదిరించనీకే ఫస్ట్ ఆయన వాడుకున్నారు, తర్వాత ఏ బిజినెస్ అగ్రిమెంటో ఇచ్చిరు, తర్వాత ఇంకేదో ఇచ్చిరు, వాళ్ళ దోస్తాని బాగానే ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే నీది ఇందులో ఉంది అంటే కొన్ని డబ్బులు మరి వీళ్ళకి ముడుతున్నాయా కాంగ్రెస్ వాళ్ళకి, లేకపోతే బీద వాళ్ళని హింసించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారా? నాకు తెలిసిన కాడికైతే డబ్బుల కోసం ఇది ఒక వేట. నీది FTLలో ఉంది, ఫలానా వెంచర్ FTLలో ఉంది, ఒక నోటీస్ వస్తే అయిపోయాయి, వద్దురా బాబు మాకు ఇయ్యకు, ఇంటికో ₹1,00,000 ఇస్తాం. ఎవడు పెట్టుకుంటాడు వాడితోటి తలకాయ నొప్పి, వాడు ఇల్లు ఊలుస్తాడు, ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి అని మరి అప్పచెప్తున్నారా? అప్పచెప్పకపోతే ఎందుకు ఇట్లా మరి ఉన్నోళ్ళ కాడికి ఎందుకు పోతలేవు, ఉన్నోళ్ళ కాడికి నువ్వు సల్కం చెరువా ఎంఐఎంనే ఎందుకు పోతలేవు, ఆయన అంటే పోతలేడు, రంగనాథ్ అంటే పోతలేడు, కరెక్టే బాగుంది. FTLలో ఉందని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కదా, బీజేపీ నాయకుల దగ్గర ఉన్నాయి కదా, వేరే నాయకుల దగ్గర ఉన్నాయి కదా, బీద వాళ్ళ కాడికి ఎందుకు వస్తున్నావు రంగనాథ్ నువ్వు, మేమందరం ప్రజానాయకులం, ఫస్ట్ అది కూలగొడదురా అని బుల్డోజర్లకు ఎందుకు అడ్డం పండుకోరు మీరు, ఏదో ఉండి ఎన్నో చెప్తే అయిపోతుందా? మొన్న ఖమ్మంలో జరిగిన వెలుగుమాటల ఇష్యూలో కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడారు కదా, అప్పుడేంది కవిత ఫోకస్ అవుతుంది, ఆయన ఎవరు విశారదన్ మహారాజ్, ఆయన ఫోకస్ అవుతున్నాడు, అందుకని చెప్పి ఏదో మాట్లాడారు. కూల కొడుతున్నప్పుడు మన ఖమ్మంలో జరిగింది కదా, ఆడ జరిగినప్పుడు ఎమ్మటే గవర్నమెంట్ వచ్చింది, అది చెప్పాలంటే ఆ ఇండ్లు దేనికో అడ్డం ఉన్నాయి, అవి కూల కొట్టాలి, ఎమ్మటే పట్టాలు ఇచ్చింది కదా, వీళ్ళకి న్యాయం చేస్తారు కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు రాజకీయ నాయకుల కాడికొచ్చి వాళ్ళ విలాసవంతమైన గెస్ట్ హౌస్ల జోలికి పోరు, బీదోళ్ళ కాడిపోతారు, ఒక నాగార్జునను చూపిస్తారు. నాగార్జున దేనికోసం కూలగొట్టిరు మీరు?
ఎవరికో బడాబాబులకు భయం పుట్టి నీకు ఉలగొట్టారు. ఆ బడాబాబులతో ఎన్ని సుట్ కేసులు అందుతున్నాయి నీకు? అంతే అందుతుండొచ్చు, ఎవరికి తెలుసమ్మా ఎక్కడ అందుతలేవు. అందకపోతే ఎందుకు పోతలేరు? ఎందుకు పోతలేరు? మరి ఎందుకు పోతలేరు? ఎంఐఎం నేత డైరెక్ట్ చెప్పిండు మీరెవరో దమ్మున్నోళ్ళు రారు అని. అంటే ఏమన్నట్టు దాని అర్థం? బెదిరిస్తున్నట్టు. నువ్వు పోతావు ఇఫ్తార్ విందా తినేసి వస్తావు, అప్పుడు అర్థం కాదా? అదే బీద వాళ్ళ ఇంట్లో 2 రూమ్లు ఏదో వాడు బతకనీకి వచ్చి 2 రూమ్లు వేసుకుంటే వాని మీద రంగనాథ్ గారికి ప్రభావం అంత ఉరికొచ్చి ఆయన వాతావరణాన్ని అంత బాగా కాపాడేట ఆయన, అంత కిరీటం పెట్టుకున్న ఆయన, మరి వాళ్ళ ఎందుకు కనపడం? నీకు దమ్ము లేదా? నిజంగా చెప్పాలంటే నీకు దమ్ము లేదా? సరే మా గాడిదలకు మాకు నాయకులు ఎందుకు, మాకెందుకు దమ్ము లేదు? మీ వాళ్ళు అంటే మీ బీజేపీ నాయకులు ఉన్నారు 8 మంది అటు ఇంతమంది వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అసలు అరే బీదోడికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు నువ్వు? పదాపు చూపిస్తే ఎంఐఎం అని చెప్పి నువ్వు తీసుకెళ్ళి ఎందుకు చేయించు? పదా చూపిస్తే ఆయన ఎవరు ఇందాక చెప్పిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డా ఇందాక అన్నో చూడన్న, ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి. కూల్చుదుపా పోదాంపా, అవి కూల్చినాక ఈడికిరా. మనకి ఎందుకు ధైర్యం లేదు? పట్నం మహేందర్ రెడ్డి గారిది కూల్చిన తర్వాత ఊళ్ళో ఉండి ఇప్పుడు వీళ్ళది కూల్చుదు అని చెప్పి రంగనాథ్ గారి కాడికి ఎందుకు రారు వీళ్ళు? ఏమైనా కూర్చొని ఉంటే సరిపోతుందా? ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యూరియా గురించి అడిగినా మీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, నీళ్ళ కొరత ఉన్నది మాకు అన్నా సైలెంట్ గా ఉన్నారు, ఉద్యోగ సమస్యలన్నా మీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎక్కడ, ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఇట్లా ఇష్యూ జరుగుతుంది, మీరు ఎక్కడ చూసినా నేను మొత్తుకునేది కూడా ఒకటే నాన్న. వాస్తవం ఏంటంటే అన్నిట్లా సైలెంట్ ఉన్నారు. 2 పార్టీల మీద ప్రజలకు పూర్తిగా విరక్తి ఉంది. కేంద్రంతో అనుసంధానమై బీజేపీ ఏమన్నా చేస్తుందేమని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ మాకు నిద్రపోతుర్రా, ఊర్మిళ నిద్రపోతున్నారా, ఏ నిద్రపోతుర్రో కార్యకర్తగా నాకే అర్థమవుతుంది. తేజస్వి సూర్య అవును పార్లమెంటులో పాకిస్తాన్ ఇండియాని విడగొట్టినట్టు తెలంగాణని పాకిస్తాన్ అంటే ఇట్లా ఈ రకంగా పోల్చి చెప్తుంటే, ఒక్క ఎంపీ మన తెలంగాణ ఎంపీలు మన వాళ్ళు ఉన్నారు. రాజకీయ బతుకు తెరువు కోసం రాజకీయం వచ్చిన నాయకులకి తెలంగాణ గురించి ఏం తెలుస్తుంది? బలిదానాల గురించి ఏం తెలుస్తుంది? నిజంగా చెప్పాలంటే ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఎట్లా మాట్లాడతాడమ్మా? పాకిస్తాన్ కి తెలంగాణకి కంపారిజన్ బుద్ధి ఉంది ఆయనకి? నిజంగా చెప్పాలంటే ఎన్ని బలిదానాలైనాయి, ఎన్ని పోరాటాలైనాయి, ఎన్ని పోరాటాలైనాయి, ఎంతమంది అమరులు అయ్యారు? ఆయనకు సెన్స్ ఉందా? తెలంగాణలో కాలు పెట్టనిస్తారా? ఏ పార్టీ అయితే ఏంది, నా పార్టీ కావచ్చు, తెలంగాణలో మళ్ళీ కాలు పెడతాడు ఆయన? ఎట్లా పెడతాడు ఆయన? వీళ్ళందరూ ఎవరు మాట్లాడారు? నేను కూడా అదే చెప్తున్నామ్మా, మాకు రాజకీయ బతుకు తెరువు కావాలి. ఈయన ఇప్పుడు చెప్తున్నాను అన్న, రాజకీయం అర్థం కానప్పుడు ఏదో వాళ్ళు చేసుకుంటారంట అన్నట్టుండేది. రాజకీయంలో వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత గాడిదలున్నారా వీళ్ళు అనిపిస్తుంది. ఇక్కడ ఏదీ లేదు. నిజంగా చెప్పాలంటే ఆత్మ పరిశీలన లేదు, ఇది కరెక్ట్ ఇది రాంగు అనేది లేదు, ఏదీ లేదు. కీ బొమ్మల్లాక తెలంగాణను అవమానిస్తుంటే తెలంగాణ బిడ్డలయ్యండి ఏం మాట్లాడకపోతే ఏమని సమర్థించుకోవాలి? ఒక జై శ్రీరామ్ అంటే నేను హిందువుని, మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పేసి అంటారు. ఇది ఏకంగా బండి సంజయ్ గారే మాట్లాడిండు, మాది దేవుళ్ళ పార్టీ అని చెప్పేసి మాట్లాడారు. మనుషుల పార్టీ కదా. ఎవరు బండి సంజయ్ అన్న ఒక్కడు దేవుళ్ళ పార్టీ అంటే అయిపోతుందా? ఆయన ఒక్కడేనా బీజేపీ అంటే? అంటే తెలంగాణ నాయకుడు కదా. ఇప్పుడు తెలంగాణ నాయకుడైతే బీజేపీ పార్టీ ఎప్పుడు ఏ ఒక్కరు కాదు, ఏ కుటుంబ పాలన కాదు, ఏ నాయకుడు మాకుండడు. కార్యకర్తే మాకు నాయకుడు. ఏ పార్టీలో స్వతంత్రం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మా పార్టీలో స్వతంత్రం ఉంటుంది. మా పార్టీలో ఏ నాయకుడినైనా నిలదీసే హక్కు మాకుంటుంది, మాకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడు. అవును. అసలు ఆయన చూసినంత ఎవరు అంటే కేసీఆర్ గారు చూశారు, ఆయన ఒక ఉద్యమకారుడు, ఆయనకు చాలా విలువ ఉండే. కానీ నిన్న పార్లమెంట్ లో జరిగిన ఇష్యూతోని ఇంతవరకు ఎవరు మాట్లాడే. నేను మొత్తుకునేది కూడా అదే నాన్న, నువ్వు తెలంగాణ ఉద్యమం కారుడివి, ఉద్యమంలో ప్రతిసారి పాల్గొన్నోడివి, నీకు ఏమయ్యింది? నువ్వెందుకు వాయిస్ ఇవ్వట్లేదు? పార్టీల తర్వాత అతను మన పార్టీ కావచ్చు, ఫస్ట్ మనం తెలంగాణ బిడ్డలు. ఎక్కడ పోయింది మన ఉనికి? నువ్వు ప్రశ్నించకపోతే నీకు ఏం అర్థం? ఫస్ట్ మనం తెలంగాణ బిడ్డలం. పాకిస్తాన్ కి తెలంగాణకి కంపారిజన్ చేసిండంటే ఆయన మూర్ఖుడు కావచ్చు, కానీ మనం మూర్ఖులం కాదు కదా. ఇక్కడ మనం కోల్పోయిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అమరవీరులని మనం అవమానించినట్టు అయిపోతుంది. ఈటెల రాజేందర్ అన్నా గానీ, రఘునందన్ అన్నా గానీ ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం అయితే పోరాడిన వ్యక్తులే కదా. మామూలుగా చెప్పాలంటే మైకులు పట్టుకున్నదంటే రఘునందన్ అన్న మామూలుగా మాట్లాడినాడు. ఇప్పుడేమైంది? అటేస్తే ఇటేస్తా అంటాడు, ఇటేస్తే అటేస్తా అంటాడు. మరి ఇప్పుడు ఎటేయకుండా ఎందుకు కూర్చున్నావు అట్లా? అంటే పార్టీ నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా? అప్పుడే నువ్వు వస్తావా? అంటే పార్టీ లైన్లతోనే మేము పోరాడతాం అంటే ఇంక ఎప్పటికి ఇట్లనే ఉంటుంది.
పార్టీ లైక్ వ్యక్తిగతంగా వీళ్ళ ఆలోచన లేదా, వ్యక్తిగతంగా వీళ్ళు మాట్లాడే స్వేచ్ఛ లేదా? మీరే అన్నారు ఇందాక మా పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడ ఉండదని. ఎక్కడ మరి ఉండదు. ఇక్కడ మరి దీని అసలు మన తెలంగాణ గురించి, మన అస్తిత్వం గురించి మాట్లాడినప్పుడు ఇంకేం స్వేచ్ఛ మరి? వాళ్ళకి అట్లా అనిపిస్తుందేమో నాన్న. మా కార్యకర్తల కాడికైతే మాకున్న స్వేచ్ఛ అయితే ఉండదు. మరి నాయకులకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది బయట నుంచి? ఎందుకు వాళ్ళు నోరు కట్టడి చేసుకొని కూర్చుంటున్నారు? సరే, ఈ ఒక్క విషయం వదిలేసి, ఈ ఒక్క విషయం వదిలేసిన రాష్ట్రం వల్ల నిజంగా చెప్తున్నా, ఈ రోజు కార్యకర్తలు ఏ పార్టీకి ఉన్నారో లేదో తెలియదు నాకు, కానీ ప్యూర్ కార్యకర్త ఏ పార్టీకైనా ఉందంటే అది బీజేపీ. అంటే గతంలో మనం కొన్ని రోజుల ముందు చూసుకున్నట్టయితే, ఒక 15-20 డేస్ ముందు చూసుకున్నట్టయితే, తెలుగుదేశం పార్టీ ఎంపీ కూడా ఇట్లనే తెలంగాణ గురించి ఇట్లనే మాట్లాడితే అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే ఇది ఒకసారి జరిగితే ఏమోలే అనుకోవచ్చు. ప్రతిసారి తెలంగాణని తక్కువ చేసి మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వల్లే ఈ రోజు తెలంగాణ బీజేపీ నాయకులని చెప్పుకుంటున్నాం, తెలంగాణ ఎంపీలని చెప్పుకుంటున్నారు. మన తెలంగాణనే ఇట్లా మరి తక్కువ చేసి మాట్లాడుతుంటే వీళ్ళని గొంతులు ఎందుకు లేస్తలేవు? పార్టీ ప్రలోభాల కోసమే కావచ్చు, పార్టీ ఇచ్చే రేపు ప్రయోజనాల కోసం కావచ్చు, ఈ రోజు ఎదిరిస్తే రేపు టికెట్ వస్తుంది రాదన్న భయం కావచ్చు, ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు. జ్ఞానం లేని వాళ్ళు అయితే కారు కదా, జ్ఞానం లేని వాళ్ళు అయితే కారు కదా. పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఉందనే ప్రజలు ఓటేసిరు కదా. మరి రేపొద్దుగల మా పార్టీ అయిన కాబట్టి మేము విమర్శించొద్దు అనుకోవచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. మరి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ప్రాబ్లం ఏం లేదంటారా? అంటే వాళ్ళకు రాజకీయం వృత్తి, నాకు కాదు. ఓకే, మేము పార్టీలో ఉండి మేము పార్టీ కోసం చేస్తాం, దేశం కోసం పార్టీ కోసం మేము, అంతే. అంతేగాని ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి అవి ఇవన్నీ ఆశలు కార్యకర్తలకు ఎవ్వరికీ ఉండవు. మీకు ఎమ్మెల్యే కావాలి ఇలాంటి ఆశలు ఏం లేవు, పదవి కాంక్ష అయితే మీకు ఏం లేదు. ప్రజల కోసమే మాట్లాడతాం, ప్రజల కోసం. ఇప్పుడు బీజేపీ ప్రతి కార్యకర్త పదవి కోసం ఎప్పుడు ఆశించాడు, దేశం బాగుండాలి, అంతే. మేము ఇప్పుడు ఆర్మీ తర్వాత నాకు తెలిసి బీజేపీ కార్యకర్తని దేశం గురించి ఎక్కువ ఆలోచించేది నాకు తెలిసి. మాకు ఐడెంటిఫికేషన్ ఉండదు, మేము ఆశపడం, ఖచ్చితంగా ఆశపడం, కానీ పార్టీ బాగుండాలి అని అయితే కోరుకుంటాం ఖచ్చితంగా. ఒక మాట అంటుంటే పడలేము నాన్న, నిజంగా పడలేము. ఇప్పుడు సరే పార్టీలు ఇవన్నీ పక్కకు పెట్టు, రాజకీయం ఇవన్నీ పక్కకు పెట్టు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నువ్వు పాకిస్తాన్ తోటి కంపారిజన్ చేస్తే ఆయన ఎవరైతే నాకెందుకు, నా పార్టీ అయినా సరే, ఈవెన్ మోదీ గారైనా సరే, ఫస్ట్ నేను తెలంగాణ బిడ్డని, నా రాష్ట్రం కోసం నేను అడగాలి కదా. అడగకుంటే ఏముంటుంది? భయమే. రేపు పొద్దుగాల హైకమాండ్ నుంచి ఏమొస్తుందో నాకు అని, రేపు పొద్దుగాల ఇంకేదో అని ఏముంటుంది? ప్రజలు 2 రోజులు ముత్తుకుంటారు, ఊకుంటారు అనుకుంటారు. 24 గంటలు గడిచిపోయింది, ఇంకా 24 గంటలు గడిస్తే ఎవరు గుర్తుకుంటారు? అంతే అంటారు, మర్చిపోతారు అంటారు. మర్చిపోతారు, జనాలకు మాత్రం అన్ని గుర్తుకుంటాయా? మర్చిపోతాయి. మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే తెలంగాణలో కొంచెం బీజేపీ ఇది వాయిస్ కొంచెం తక్కువ ఉందని అనుకుందాం. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు దీని మీద కూడా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు కూడా పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వాలంటే కొంతమంది మాత్రమే అయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వాలి. డాక్టర్ ఎన్పి అనుకుంటాను ఆమె ఏదో మాట్లాడినట్టుంది కదా. అంటే కొంతమందే మాట్లాడారు. ఎందుకు తెలంగాణ భావంని వీళ్ళెందుకు అంత తీసుకోవట్లేదు గట్టిగా? మరేమో వాళ్ళకి తెలంగాణ రావడం ఇంట్రెస్ట్ లేదేమో, తెలంగాణ రావడం ఇంట్రెస్ట్ లేదేమో, అట్లే ఉంటే బాగుండేదని ఉందేమో, ఇవన్నీ రాకుండా ఉంటే ఇట్లా ఉండకపోతే బాగుండనేది ఉందేమో. ఎవరికి ఎట్లుందో మనం ఇట్లా చెప్తాం. ఇదంతా చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డని అని చెప్పి బట్టలు చింపుకొని అరిసి చేసి ఓట్లు వేయించుకుంటారు. గెలిచిపోయి అక్కడ కూర్చున్న తర్వాత ఎవరో ఒకరు వచ్చి తెలంగాణను అవమానిస్తే మాట్లాడటానికి వాయిస్ లేకపోతే సామాన్య ఓటర్గా నేనేమనుకోవాలి? అట్లే అనుకుంటాం కదా. మరి ఇంక అట్లే ఉందేమో. మనం ఎట్లా వీళ్ళ మైండ్లో ఇది ఉందని నేను ఎట్లా చెప్పగలుగుతాను? నాకు అనిపించింది ఏంటంటే అట్లే ఉందేమో. సరే, వేరే పార్టీ వాళ్ళు అన్నరా అనలేదా తర్వాత విషయం. ఓకే, నా పార్టీ వాళ్ళు ఏమయ్యారు, ఎందుకు అంటలేరు? నిజంగా ఎందుకు అంటలేరు అనాలే కదా. ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఇది కాదు ఇదో ఏదో ఒకటి చెప్పాలి కదా. కనీసం అటు ఇటు కాకుండా సమాధానం చెప్పాలి కదా. అపోజిట్ కాకుండా ఇది కాదు ఇట్లా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏది చెప్పకపోతే ఏం చేస్తా? కవితక్క కూడా ఏంటంటే గట్టిగానే సోషల్ మీడియాలో తన వీడియో అయితే పెట్టింది. ఏంటంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, తన పదవి నుంచి తను దిగిపోవాలని చెప్పేసి అండి. అట్లీస్ట్ ఆ మాట కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడే పార్టీ అంటే ఇప్పుడు తను పార్టీతో రాబోతుంది కవితక్క, ఆమెది రాజీనామా చేయాలి. ఆమె ఇంకొకటి ఏంటంటే సరే తెలంగాణ ఉద్యమం ఎంతో అంతో పాటుపడింది కాబట్టి సరే అంటే అనొచ్చు. అందరూ ఆమె అంటే ఉండొచ్చు కొంచెం తెలంగాణ కోసం ఆమె కూడా బతుకమ్మ అవి ఇవి తీసుకొచ్చింది నడిచింది కాబట్టి సరే ఖచ్చితంగా ఆమె కూడా అపోజిషన్ చేస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు ఓటేస్తే గెలిచి వీళ్ళు సౌండ్ చెయ్యరు, ఏమనుకోవాలి? ఏమంటారంటే ఈ 2 రోజులు మర్చిపోతారు. మహా అంటే ఏముంటుంది ఇంకా 3 రోజులు మర్చిపోతారు. ఇదంతా కాదు తల్లి. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మామూలుగా చూస్తలేరు.
ఇద్దరు దద్దమ్మలు తయారయ్యిర్రు, ఇద్దరి చేతుల రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. బీజేపీ వస్తేనన్నా కొంచెం మా బతుకులు ఏమన్నా ఇంతో అంతో బాగుపడతాయేమో, అది కూడా ఏంటంటే కేంద్రంతో అనుసంధానం అయితే మా బతుకులు బాగుపడతాయేమో. ఒరే నాయన మీరు ఇంటికి వచ్చి అడగండి రా బాబు ఓట్లు అంటే కూడా మాకు ఓపిక లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మాకు ఓపిక లేదు. అంటే నెక్స్ట్ బీజేపీ రాదు నా అనుకోవాలి. చిన్నప్పటి నుంచి వింటున్నా బీజేపీ ఫామ్ అవుతుంది అని. మేము చెప్పుకున్న మాట కూడా అదే, వచ్చేది మాదే అని. ఆ వచ్చేది లేదు సచ్చేది లేదు. ఎన్నడొస్తుంది? అంటే కరకండే చెప్తున్నారు మీరు. అరే ఎట్లా వస్తుంది తల్లి? ప్రజల లోపల నిన్న మొన్న వచ్చిన కవిత అవో ఇవో అడ్డం చేస్తుంది. మేము ఏం చేయకపోతే ఎట్లా వస్తుంది? ప్రజల సమస్యల మీద పోరాడపోతే ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది తెలంగాణ? ఎట్లా తెలంగాణలో బీజేపీ వస్తుంది చెప్పు? ఎట్లా వస్తుంది చెప్పు నువ్వే? ప్రజల సమస్యల మీద మాట్లాడినప్పుడు మరి కష్టమే. గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజా సమస్యల నుంచి మాట్లాడితే కదా వచ్చేది. నిన్న మొన్న వచ్చిన కవిత కొంచెం ఆశాజనకంగా కనపడుతుంది తెలంగాణ ప్రజలకు, మేం కనపడతలేము. ఉన్న నిజం ఇది. మా దాంట్లో మేము చెప్తున్నా కదా కనపడతలేము. మా వాళ్ళకి కార్యకర్తలే కరెక్ట్ గా కనపడరు. ఖచ్చితంగా పనిచేసిన కార్యకర్తలే కరెక్ట్ గా కనపడరు. హిందూ దేవాలయాలకి ఏమన్నా అయింది అంటే మనం చూసుకున్నాం చాలా వరకు. ఏదైనా దేవాలయాలకి ఏదైనా అయింది అంటే, దేవుళ్ళ గురించి మాట్లాడతా అంటే మీ కార్యకర్తలు అందరూ కనబడతారు కదా మొత్తం జెండాలు పట్టుకొని. అంటే హిందుత్వం మన నరనరాని ఉంటుంది నాన్న. బీజేపీ అని కాదు, దేశమే హిందుత్వ దేశం. హిందుత్వ దేశమే. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువులు అన్నట్టుగా చాలా మంది ఇప్పుడు మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. తప్పంటారు? తప్పు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అరే దేశమే హిందుత్వ దేశం అయినప్పుడు బీజేపీ ఓన్లీ హిందుత్వ పార్టీ అంటే ఎట్లా? మాది హిందుత్వ పార్టీ మతతత్వ పార్టీ కానే కాదు. ఇది నిజం. మతతత్వ పార్టీ కానే కాదు. మేము ఎవరికి ఆపోజిట్? మేము ఈ దేశం ముస్లింలకు ఎప్పుడూ ఆపోజిట్ కాదు, ఎప్పుడూ కాదు. వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళని ప్రభావితం చేస్తున్న వాళ్ళకి తప్ప, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏమంటారు అన్యాయాలు అంటే దాన్ని వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద తప్ప నా దేశంలో పుట్టిన ముస్లిం సోదరుల మీద మేము ఎట్లాంటి అపోజిట్ కాదు, ఎప్పుడూ కాదు. కల్చరే లేదమ్మా తల్లి, కల్చరే లేదు. లవ్ జిహాద్ వచ్చింది ఇప్పుడు టీసీఎస్ లో మనం చూసుకున్నట్టయితే ఏం జరిగిందో మనం చూస్తున్నాం. వీటి మీద మీ స్పందన ఏంటి? నా స్పందన అయితే ఖచ్చితంగా నాన్న హిందూ సోదరులకి బాగా ఏమంటారు మైండ్ మోటివేషన్ చేస్తున్నారు. వచ్చి ఖచ్చితంగా మోటివేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఏమైందంటే ఇక్కడున్న హిందువులను ఒక బూచిలాగా చూయించి, ఒక బూచిలాగా చూయించి ఈవే వెళ్దాం అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ ఏమంటారు కరెక్ట్గా జోలేదో చెప్పి మతం అని చెప్పేసి అదని చెప్పేసి మొత్తం టోటల్గా మోటివేషన్ చేసి వాళ్ళ మైండ్ మొత్తం వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళని వదిలేస్తే వీళ్ళు బలి అవుతున్నారు. అంతే తప్ప నేను ఇప్పటికీ చెప్తున్నాను, పరాయి దేశం నుంచి వచ్చి నా ముస్లిం సోదరుల్ని చెడగొట్టి నా ముస్లిం సోదరులతోటి అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తున్న ముస్లిం అంటేనే నాకు పడదు తప్ప నా దేశ ముస్లిం తోటి నాకు ఎట్లాంటి భయం లేదు. లవ్ జిహాద్ వెరీ డేంజరస్గా విజృంభిస్తుంది, వెరీ డేంజరస్గా విజృంభిస్తుంది. హిందూ ఆడపిల్లలు, నేను చెప్తున్నా హిందూ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం, ఎంతైనా అవసరం. 1కి 10 సార్లు ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పుడు చూస్తే మొన్న ఉద్యోగాల కోసం ఒక టీసీఎస్ ఎంప్లాయ్ ఆవిడ, ఒక టీసీఎస్ ఎంప్లాయ్ అయ్యుండి ఆవిడ హిందూ మహిళలకు జాబ్స్ ఇచ్చేసి హెచ్ఆర్ఐ కింద పని చేపించి ఇవన్నీ చేపిస్తున్నప్పుడు ఎంత లోతుగా కూరుకుపోయినాయో చూడండి. ఆమె ఒక మహిళన్న విషయం కూడా అర్థం కాకుండా ఆమెకు మత పిచ్చి అంత ఎక్కిచ్చిరంటే ఒకసారి ఆలోచించండి. ఒక మహిళ తోటి మహిళకు అన్యాయం చేయాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తుంది. అంత ఫాస్ట్ అంటే ఇట్లా ఒక ప్లాన్ ప్రకారం అంత ఈజీగా అంత పొయ్యి ఒక మహిళకు అన్యాయం చేయగలిగింది అంటే ఎంత మైండ్లో ఆమె ఎంత ఫిక్స్ అయిపోయింది, ఎంత ద్వేషంగా తయారయ్యింది. ఆ తయారు చేసే వాళ్ళ గురించి ఆలోచించాలి తప్ప ఏం చేస్తాం చెప్పి. ఇప్పుడు ఒకటమ్మ సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడే. నువ్వు ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా హిందూ మెజారిటీ పీపుల్ ఉన్న దేశం ఇది, ప్రపంచంలోనే హిందూ మెజారిటీ పీపుల్ ఉన్న దేశం ఇది. దానికి ఈ పార్టీ హిందుత్వ పార్టీ అన్న లేబుల్ మాకెందుకు? ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు హిందువులు గారా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు హిందువులు గారా? ఓటర్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు ఏదో టోపీలు పెట్టుకుంటారు, ఏదో మాయాజాలం చేస్తారు, అయిపోతుంది. వీళ్ళైనా అంతే మాయాజాలం చేస్తారు. ఇదంతా ఓటర్ కోసం ఆడుతున్న డ్రామా, అంతే ఓటర్ల కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఎవరు లేదు. హిందూ అందరూ హిందువులమే కదా. ఇప్పుడు ఒక్కటేందంటే పరాయి దేశస్తులు ఎంతైతే మోటివేషన్ చేసి నా దేశ ముస్లిం సోదరులని నా దేశానికి అపోజిట్గా ఎట్లా వాడుతున్నారో నాయకులు కూడా వాళ్ళు చెప్పే స్పీచ్లతోటి వీళ్ళు ఇంకా అయిపోయి అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నారు. నేను ఇప్పటికి చెప్తానమ్మా, పనికిరాని పాకిస్తాన్ శత్రుత్వం చూసి మనం ఎందుకు తక్కువ అవ్వాలి? ఎందులో మనకు పాకిస్తాన్ కంపారిజన్ ఉంది? గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారు. వాళ్ళకు మనకు పోటీ ఏందమ్మా? వాళ్ళకు మనకు పోటీ ఏంది? దానికోసం ఇవన్నీ ఏంది? అసలు యాక్చువల్గా పోటీ లేనే లేదు, లేదు అసలు. ఎక్కడ
మనం ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ? గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఓటర్ల కోసం వీళ్ళు కొంచెం డ్రామాలు ఆడటం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ మైండ్ మొత్తం మార్చేసి ఇవన్నీ పుట్టించి భారతీయులందరూ నిమ్మలంగానే ఉన్నారమ్మా. హిందూ ఏంది, ముస్లిం ఏంది, క్రిస్టియన్ ఏంది, వీళ్ళందరూ వచ్చి ప్రలోభాలకు పెట్టకపోతే భారతీయులందరూ నిమ్మలంగానే ఉంది. సోదర భావం అందరి లోపల నిమ్మలంగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో అంటే కొంచెం కనపడకపోవచ్చు, ఊర్లలో చూడండి ముస్లింలు ఎవరన్నా హిందువులకు అపోజిట్గా ఉంటారా? ఎవరి పెళ్ళిళ్ళకి ఎవరు ఊరు, ఎవరింట్లో ఏ కార్యాలు అయితే ఎవరు ఊరు. నాకు నిజంగా నాకు కొత్తగా అనిపిస్తుంది ఇప్పటికీ. నేను ఊరు నేపథ్యం నుంచి పెరిగినా కదా, నాకు కొత్తగా అనిపిస్తుంది. ఓ ముస్లిమ్స్ ఏముంటుంది, ఏముండదు. కాకపోతే ఈ ప్రలోభాలకు అన్నీ లొంగి ఇట్లా అయిపోతున్నారు అంతే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూస్తే గత 2 రోజుల నుంచి వెళ్ళి మహిళా బిల్ అంటే మహిళా రిజర్వేషన్ 33% అని చెప్పేసి మాట్లాడుతాం. నిజంగా ఇది ఒకవేళ వచ్చింది అనుకోండి, ఈ బిల్లు నిజంగా మహిళలకు ఉపయోగపడేది అంటారా? ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడు గుడ్డి కన్నా మెల్లమేలు. ఓకే, గుడ్డి కన్నా మెల్లమేలు. సరే, ఇప్పుడు మన ఊర్లో మన రాష్ట్రం, మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాచరికం జమీందారీ వ్యవస్థ ఇంకా నడుస్తుందనే చెప్పాలి. వాస్తవం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే వైఫ్ ఎమ్మెల్యే అవుతుంది, ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే అవుతుంది ఇప్పుడు, లేకపోతే ఎంపీ కూతురు ఎంపీ అవుతుంది. కొన్ని రోజులు ఇది సాగుతుంది. లైఫ్లో ఇట్లే కంటిన్యూ అయితే కాదు, మార్పు మొదలవుతుంది. ఓ 2 సార్లు 3 సార్లు వీళ్ళది అయిపోయిందంటే సామాన్య కార్యకర్త కూడా అవకాశం రావడానికి ఇది మంచి పరిణామం. మంచి పరిణామం. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు దొర ఇంట్లో కూలి ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. 90%, 100% తగ్గింది ఇప్పటికైతే. నాకు తెలిసిన 90% అయితే తగ్గింది. అది కూడా కొన్ని రోజులు పోతే మార్పు మొదలవుతుంది. మహిళలు తనంతట తాను వచ్చటానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇప్పుడు మీరేమంటారంటే బీసీ మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే అసలు బీసీలు వెనకబడిపోయారు. ఇప్పుడున్న దాంట్లో కూడా ఇంతవరకు బీసీలది పాపులేషన్ ఎక్కువ ఉంటాయి, అంటే జనాల పరంగా చూసుకుంటే బీసీ సంఖ్య ఎక్కువ ఉంది, కానీ బీసీ నాయకుడు లేడు. బీసీ ఇంతవరకు ఏలింది లేదు. ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి చూసుకుంటే నాయకుడు వాడే అవుతాడు. డబ్బు పరంగా ఆర్థికంగా బీసీ ఎప్పుడు వెనుకబడే ఉంటాడు ఆర్థికంగా. ఏ రకంగా మళ్ళీ ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే రెడ్డిలో వాళ్ళే అవుతారు, వెల్మోళ్ళు ఇట్లనే అవుతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఏ సైడ్ మనం కరెక్ట్గా అనుకోవాలి మరి ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ 33% అనేది రైట్. ఓబీసీ రిజర్వేషన్ రావాలన్నది కూడా రైట్. ఓకే, జనాభా ప్రతిపాదకన ఇస్తారా, కొంచెం టైం తీసుకుంటారా? ఓకే, తీసుకుంటారు. మన వ్యవస్థ ఏంటంటే భారతదేశం వల్ల ప్రజామేలు కన్నా రాజకీయం ఫస్ట్ చేస్తారు. రాజకీయం ఫస్ట్ చేసిన తర్వాత ప్రజామేలు తర్వాత ఆలోచిస్తారు. ఏదైనా మీరు ఒక నోటిఫికేషన్ తీసుకోండి, ఎలక్షన్ ముందు పడుతుంది. ఈ 5 ఏళ్ళు ఏమన్నా కానీ ఎలక్షన్లో 6 నెలలు ఉందనగా ఒక నోటిఫికేషన్ పడుతుంది. అదేంటంటే రాజకీయ డ్రామా. ఓకే, ఓబీసీ రిజర్వేషన్ అనేది అన్ని అడ్డంకులే వాస్తవం కాడికి. అది వస్తుంది, రాకుండా పోదు. బీసీ నాయకులు వదిలిపెట్టారు, బీసీ ప్రజలు కూడా వదిలిపెట్టారు. కాకపోతే ఇది అయిపోయినాక అది ఇప్పుడు ఇది వస్తుంటే అదెందుకు రాకుండా ఇది వస్తుంది, ఇవి అనడం ఏంటంటే సరే ఏదో ఒకటి ఇన్నేళ్లకు కొంచెం కొద్దిగా గొప్ప. ఇప్పుడు ఓటు కోసం 100 ఏళ్ళు పోరాడిన వాళ్ళు ఉన్నారు నాన్న వేరే కంట్రీలో. మనకు ఆ దౌర్భాగ్యం లేదు. సరే, మొదలయ్యింది. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్లలో 50% మహిళలకు ఉంటుంది, కానీ నాకు తెలిసిన కాడికైతే తనంతటి తాను వచ్చే మహిళలు 5% కూడా ఉండరు. ఈ ఎలక్షన్లు మరి ఇవి ఎట్లుంటాయో తెలియదు. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇవి కూడా నాకు తెలిసిన కాడికి మరి స్టాంపులో వస్తారు, ఏలు సంతకం పెట్టంటే ఏడబెట్టాలని అడిగేటోళ్ళే వస్తారు, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు. ఇప్పుడు తనంతట తాను ఎదిగిన మహిళ అయితే అన్నీ తెలుస్తాయి. ఆమెకు నాకు తెలిసి పార్టీలలో టికెట్లు కష్టం, ఇవ్వరు. ఇప్పుడప్పుడైతే ఇవ్వరు. రాజకీయ నాయకుల వైఫ్లు, కూతుర్లు వాళ్ళు ఆల్రెడీ ప్రచారంలోనే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు, నరుగుతూనే ఉంది. సరే, మహిళ కదా, ఏమన్నా చేసుకొని ఒకే కుటుంబం నుంచి భార్యాభర్త ఇద్దరు రావచ్చు. కానీ మహిళ కదా, ఎంతైనా మహిళకు కొంచెం మృదు స్వభావం కదా. మరి ఇంత దారుణంగా వీళ్ళకున్నంత దారుణంగా ఉండకపోవచ్చు, కొద్దిగా గొప్ప బెటర్ ఉండొచ్చు. వీళ్ళు చేసినట్టు భూ కబ్జాలు చేయకపోవచ్చు, కొంచెం బెటర్ అవ్వచ్చు. నేను అందుకే అన్నాను, గుడ్డి కన్నా మేలే. ఎంతో కొంత పూర్తి అంధకారంలో మునగడం కన్నా ఎంతో కొంత కనపడటం కొంచెం బెటరే కదా నాన్న. ఇది మార్పు వస్తుంది, ఇది మార్పు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టే డీలిమిటేషన్, ఇది డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, అంటే తెలంగాణనే కాదు సౌత్ ఇండియాకి, ఇప్పుడు ఏదైతే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనది చిన్న ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్టే చిన్న రాష్ట్రం. మన ప్రాతినిధ్యం అనేది తక్కువైపోతదని చెప్పేసి ఇక్కడున్న నాయకులందరూ మాట్లాడుతున్నారు. 50% పెంచుతున్నారు. 50% పెంచుతున్నారు. కానీ అక్కడ అదే 50% నార్త్‌లో కూడా పెరుగుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా మెజారిటీయే కదా నాన్న గవర్నమెంట్ లీడ్ చేసేది. మెజారిటీ ఎక్కడ వస్తుంది మేడం అప్పుడు మరి? మెజారిటీ ఇప్పుడు మనకున్న ఎంత 17 రేపు పొద్దుగాల మనకైతే వచ్చేంత 26 50% వాళ్ళకైనా ప్రతి రాష్ట్రానికైనా అంతే వస్తుంది కదా. రేపు 800 చిల్లర అవుతాయి కదా, 400 చిల్లర అయితేనే కదా మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. పోనీ జనాభా ప్రాతిపదికన చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి అని చెప్పి తెలంగాణలో ఇంత ఉన్నాయి, అంత ఉన్నాయి, సౌత్కి ఇంత ఉన్నాయి, అంత ఉన్నాయి అని చెప్పడానికి ఉంటుంది. లేదు, ఎవరికైనా 50% ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికీ బీజేపీ పార్టీ శాశ్వతం కాదు, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం కాదు, ఎప్పటికీ ఏ పార్టీ శాశ్వతం కాదు. ఏ పార్టీ శాశ్వతం కాదు. ఎట్లా శాశ్వతం అవుతుంది? మార్పు అనేది వస్తూనే ఉంటుంది. ఈ ఒక్కసారికి ఏదో మళ్ళీ ఒక్కసారి నడవచ్చు, మీరు అనుకున్న మళ్ళీసారికి అయితే నడవదు కదా. ఎప్పటికీ ఏ పార్టీ శాశ్వతం అవుతుంది? ఏ పార్టీ శాశ్వతం కాదు. డీలిమిటేషన్ అనేది కరెక్ట్ వే. ఇప్పుడు అంటే నేను అమిత్ షా గారు చెప్పిన దానికి అంటున్నారా, లేకపోతే ఎట్లా అంటున్నారు? నాకు అనిపించింది అంటూ, నేను వినలేదు కూడా ఎవరిది. నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడ జనాభా ప్రాతిపదికనో, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమో అన్నారు కదా డబ్బు ప్రాతిపదిక, ఏదో న్యూస్ నేను కూడా కరెక్ట్ ఏం లేదు, అది బ్రెయిన్లెస్ ఆలోచన. వాస్తవం కాడికి ఓటు అనేది అందరి హక్కు. ₹1,00,000 సంపాదించే నా ఓటు వాల్యూ ఉంటుంది, 20,000 సంపాదించాడు ఓటు వాల్యూ ఉండదంటే ఎట్లా? అది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓటు అనేది అందరి హక్కు. మన రాజ్యాంగమే పొందుపరిచి చెప్పింది. ఇప్పుడు మనం కొత్తగా ఇంకేది పెడితే అది రైటే కాదు కదా. డబ్బుకి ఓటుకి ఎట్లా కంపారిజన్ చేస్తూ చేయలేం. డీలిమిటేషన్ అనేది కరెక్ట్ వేనే. మహిళా రిజర్వేషన్ అనేది గుడ్డి కన్నా మెల్ల మేలే. ఇప్పుడు సరే ఏదో ఒకటి మహిళలు అయితే ముందుకు రాని, మహిళలకు ఎంతో కొంత ముందుకు రాని. సరే ఇన్ని రోజులు కుటుంబ పాలన ఉంటుంది, తర్వాత ఓబీసీ రిజర్వేషన్ గురించి పోరాడదాం. ఇప్పుడు ఎవరినన్నా ఓబీసీ రిజర్వేషన్ అంటారు, ఏం రేవంత్ రెడ్డి అన్న ఇదివరకు అనలేదా పంచాయతీరాజ్ ఎలక్షన్లు కావాలంటే నేను కంపల్సరీ రిజర్వేషన్ అయినాకనే పోతాను. ఆయనకు తెలియదా అది ఇంపాసిబుల్ అప్పుడని? ఎన్ని తీర్పులు చూడలేదు, ఎన్ని కోర్టు తీర్పులు చూడలేదు, ఎన్ని కేసులలో చూడలేదు అయినా కానీ మళ్ళీ ఏంది ఇచ్చిన మాట మీద లేకుండా మళ్ళీ ఏవో ఎలక్షన్లు జరుపుతాడు. ముఖ్యమంత్రి గారికి అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇవాళ ఇది మాట్లాడతాడు, రేపు మర్చిపోతాడు, ఇంకేదో చేస్తాడు, ఇంకేదో అవుతాడు. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి మాట మీద కూడా ఒక క్లారిటీ లేదు ఆయనకి క్లారిటీ లేదా అన్నకు అసలు నిజంగా క్లారిటీ లేదు. ఎట్లా అంటే ఈరోజు ఇది మాట్లాడతాడు, రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. పంచాయతీరాజ్ ఎలక్షన్లు అయితే వాస్తవం చెప్తున్నా, ఎక్కడ పోతే నా పార్టీకి సీట్లు తక్కువ, పర్సంటేజ్ తక్కువ వస్తుందో అన్న భయానికి ఏ సాకులు వెతికితే ఆ సాకులు వెతికింది. లాస్ట్కు ఓబీసీ రిజర్వేషన్ అని తీసుకొచ్చింది. మళ్ళీ అది లేకుండానే మళ్ళీ ఇవి తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఏమంటే మళ్ళీ గ్యాప్ తీసుకుంటాడు. ఏడ జరుగుతుందమ్మా ఒక్కొక్కసారి నిజంగా చూస్తే పిచ్చితుగ్లక్ పాలన అనిపిస్తుంది. నిజంగా పిచ్చితుగ్లక్ పాలనే, నిజంగా పిచ్చితుగ్లక్ పాలనే. చాలా చూసుకున్నట్టయితే చాలా మంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం ఆ భూములన్నీ కబ్జాలు చేస్తున్నారు, అసలు మాకు మా భూమి అని మేము నిరూపించుకోవడానికి మాకు ఇంత అవుతుంది, మేము ఇన్ని మొన్న చూసుకున్నట్టయితే 300 ఎకరాలకి మొత్తం బ్లూ షీట్స్ వేసేసి అక్కడ రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నాగర్దోల్ వ్యవసాయ భూములు. అట్లనే చూసుకున్నట్టయితే పరిగి దగ్గర వాళ్ళు ఇండస్ట్రియల్ ఫార్మా కంపెనీస్ తీసుకొస్తాను, ఇన్ని చేస్తున్నారు. గతంలో ఇలాంటివి మీరు చూసారా? ఇట్లా ప్రజలవి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? వాళ్ళు అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్లలో మీరు చేసుకోవచ్చు కదా, మా ల్యాండ్ ఎందుకు, మేము బతికేదే. గవర్నమెంట్ ల్యాండ్స్ రేపు నేను వెంచర్ వేసేసుకొని నేను అమ్ముకోవాలి కదా, డజన్ ₹1,00,000 లెక్క. నేను ఎక్కడ ఇప్పుడు అమ్ముకోవాలి కదా, రాష్ట్రం నాకు డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు వేలం వేస్తలేరు, వేలం వేస్తున్నారు కదా. నేను అడిగేది కూడా అదే నాన్న. ఇప్పుడు ఎట్లుంటదంటే పిచ్చోడి చేతుల పాలన. వాస్తవం కాంగ్రెస్ అని కాదు, రేపు ఫస్ట్ ఏంటంటే ఎంతో కొంత మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం వల్ల బీఆర్ఎస్ రాగానే భూముల రేట్లు ఇట్లా మార్కెట్ ఇట్లా హైప్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా నడిచింది. రియల్ ఎస్టేట్ నడిచి కొంచెం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఎంతో కొంత ఇంట్లో కేటీఆర్ ఒప్పుకోవాలి, ఎంతో కొంత ఆ ఇండస్ట్రీస్ రావడం కొంచెం ఏమైందంటే ఒక 5 years బాగా కనపడింది. నెక్స్ట్ 5 years నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 or 2 years తర్వాత ఎంతవరకు వెళ్ళిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేకుండా, కాంట్రాక్టర్స్ కి బిల్స్ ఇవ్వలేకుండా ఘోరంగా పడిపోయిన తర్వాత నాకు తెలిసి ఇప్పటికీ నేను అంటాను కేసీఆర్ గారి ఒపీనియన్ ఏంటంటే ఈసారి నేను రాకపోవడం ఉత్తమం అనుకున్నాడేమో అనుకుంటాను. నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే పాపం అవగాహన లేని రేవంత్ రెడ్డి అని ఏం చేసిండంటే ఇచ్చిండు అడ్డగోలుగా హామీ, ఏది పడితే అది ఇచ్చిండు, ఏది నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రజలు ఎంతవరకు వచ్చారంటే దౌర్భాగ్యుడి చేత కాదు ఈ హామీలు నెరవేర్చడం, ఎందుకులే ఈయన అడగడం అన్న కాడికి వచ్చారు.
ఇప్పుడు ముందే తెలంగాణ ప్రజలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఏదో ఆయన హామీ ఇచ్చిండు, ఎంతకన్నా అడుగుతాం? తిట్టడమే 1-2 సార్లు తిట్టి ఊరుకుంటారు తెలంగాణ ప్రజలు. అట్లాంటిది అడగడం ఎన్నిసార్లు అడుగుతారు? అసలు అడగరు. ఇప్పుడు ఆయన వల్ల కాదు, ఏ హామీ ఆయన వల్ల కాదు. మహిళలకు అవన్నాడు, స్కూటీల కానుంచి ఏవి పడితే అవి. నెలకి 2,500 అన్నారు, స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, 500 సిలిండర్ అన్నారు. ఎంత దారుణంగా ఉందంటే నాన్న, 60 అది పింఛన్ ఉంటది కదా, పింఛన్ ఇచ్చే స్టేజ్ లో కూడా లేదు. విడో పింఛన్స్ ఇచ్చే స్టేజ్ లో కూడా లేదు. అంటే ఈ గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ 2,000 ఇచ్చేటప్పుడు 4,000 ఇస్తా అని 4,000 ఇస్తా అన్నాడు. వృద్ధులకి ఇద్దరికి ఇస్తా అన్నారు, అవ్వ అమ్మకి ఇద్దరికి ఇస్తా అన్నారు. అవి వదిలేయనన్న, ఇప్పుడు విడో పింఛన్స్ వస్తాయి కదా, కొత్తగా పాపం పింఛన్ అర్హులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రావట్లేదు. ఏ ఒక్క పింఛన్ కూడా ఇప్పుడు ఓకే కాలే. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కాలే. మీరు హెచ్చిచ్చేది వదిలేండి, పాత పింఛన్స్ ఎట్లున్నాయో అవి అట్లే కంటిన్యూ అవుతున్నాయి. కొంతమంది వీడియోస్కి ఎట్లా అంటే భర్త ఆల్రెడీ 60 years అబోవ్ అయి చనిపోయిన ఉంటాడు కదా, ఆయన పెన్షన్ ఈమెకు వస్తుంది అంతే తప్ప కొత్తగా పెన్షన్స్ కూడా జనరేట్ అవ్వలేదు. ఎన్ని ఫైల్స్ పెండింగ్లు ఉన్నాయి. రైతు రాజ్యం అన్నారు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ వస్తే రైతులు రాజు అన్నారు, రైతుదే రాజ్యం అన్నారు. ఈరోజు చూస్తేనేమో మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు మొత్తం ఎండిపోయిన నేలలు మొత్తం కనబడుతున్నాయి, పగిలిన నేలలు కనబడుతున్నాయి. మరి వాళ్ళేమో ట్యాంకర్లతోని నీళ్ళు పెట్టుకుంటున్నారు. మరి దీని గురించి ఆయన అట్లీస్ట్ మీ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసలు ఏం లేదు. మా వాళ్ళు దేనికి ప్రశ్నించరు. మీరు అంటే మా వాళ్ళ ప్రస్తావన తీసుకురాకండి. మా వాళ్ళు దేనికి ప్రశ్నించరు. ఏమన్నా అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు. వీళ్ళు అంటే ఇష్యూస్ మీద ఎందుకు వీళ్ళకి ఇంత ఈజీగా ఇష్యూస్ ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా మనం సృష్టించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీటి మీద ఎందుకు అంత తొందరగా వేగంగా స్పందించట్లేదని? మా సీట్లు మాకు వస్తాయి, ఉన్నాయి 8 చాలా అనుకుంటున్నాను. ఎందుకులే అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆయన అర్థం చేసుకోగలుగుతున్నారా? నెక్స్ట్ మమ్మల్ని అసలు ఇంకా పట్టించుకునే మా లీడర్ల మాట దేవుడు ఎరుగునన్న. మాకు ఎట్లుంటుంది తెలుసా, ఇప్పుడు ఓ నేమ్ పడిపోతుంది, బీజేపీ కార్యకర్తను ఓ నేమ్ పడిపోతుంది. సరే ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ కార్యకర్తలతోటి మాకు సత్సంబంధాలు అయితే ఉంటాయి. ఎక్కడైనా కానీ ఏమక్క బాగున్నావు అంటే కామెడీ చేస్తుంటారు వచ్చి పిల్లలు. పోన్లేరా బీజేపీ వచ్చేది లేదు, లావణ్యకి మొత్తుకుంటుంది ఊకుంటుంది అంతే. కామన్ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కామన్గా కలుస్తుంటారు కదా. ఎట్లయిపోయిందంటే మాకు అవమానం అనిపిస్తుంది. మీరు బీజేపీ రాష్ట్రంలో వస్తే మాకు ఏ ప్రయోజనాలు అక్కర్లేదు. ఒక్కసారి గల్లెగరేసుకొని వచ్చిందిరా బీజేపీ అని చెప్పుకోవడానికి మాకు అవకాశం వస్తుందా రాదా? మా కర్మ ఏంటంటే మేడం, మేము ఇంకో పార్టీ కండువ వేసుకోలేము. మా కర్మ ఏంటంటే మాకు పార్టీ నుంచి మేము టీ కూడా తాగం. వేరే జెండా వేసుకోలేరు, తాగలేము, మేము పోం కూడా, తాగం కూడా. మేము మా బాక్స్ పెట్టుకొని మా బస్ కిరాయిలు పెట్టుకొని మేము పోతాం. మాకెవ్వరు వచ్చేసి మేము మిగతా పార్టీలకు 500-1000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ మాకు లేదు, మాకు తెలియదు, మేమే వెళ్తాం. కానీ మాకు గెలవకపోతే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎంత అసంతృప్తి ఉందంటే నిజంగా చెప్తున్నా. అంటే నాయకులకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళు ఆ పార్టీల నుంచి వస్తారు ఈ పార్టీల నుంచి వస్తారు, ఓకే ఎమ్మెల్యేలో ఎంపీలో గెలుస్తారు, వాళ్ళకు హోదా అనిపిస్తుంది, వాళ్ళ ముంగల్కి వెళ్ళి ఎవరు ఏమన్నారు అయిపోతుంది. సరే ఏ పార్టీ నుంచి అయినా రాని, మాకు అండవ కప్పుకున్నావు కదా, మా ఓన్వే మేము గర్వపడుతుంది దానికి. కానీ ప్రజా సమస్యల మీద పోరాడక ఎప్పటికీ కూడా బీజేపీ రాష్ట్రం వల్ల రాకపోతే పనిచేసే కార్యకర్తకి ఎంత నిరుత్సాహత వస్తుంది, ఎంత నిరుత్సాహం. మిమ్మల్ని ఏమనలేక ఎంతోమంది ఉన్నాం మేడం, నిజంగా బయట పడకపోవచ్చు, ఎంతోమంది ఉన్నాం కార్యకర్తలు. ఎప్పుడు వస్తుంది పార్టీ? మాకు ఇందిరా మిల్లు రాదు, మాకు రేషన్ కార్డులు తొందరగా రావు, ఇందిరా మిల్లు రావు. బీజేపీ అని ఇప్పుడు బీజేపీ ఉంది ఎట్లా? అరే మేడం, ఓటర్లు ఎలక్షన్లు అప్పుడు 1000 రూపాయలు 2000 ఎట్లా ఇస్తారు? అది ఎవరికైనా తెలిసిందే. బీజేపీ వాడికి ఒకటి ఇయ్యడు, వాడు బీజేపీ రా, వాడు మనకి ఎట్లా ఇయ్యడు, పోదాం పర్రే అంటారు అంతే. బీజేపీ వాడికి ఎవ్వడూ ఇయ్యడు. మా కర్మ ఏంటంటే మేము ఇంకో పార్టీ పోలేము, ఉన్న పరిస్థితి అంటారు. అట్లే ఉంటాం మేము, అట్లే ఉంటాం. ఇంకో పార్టీ కండువా మేము మొయ్యలేము, మేము ఇంకో పార్టీ జెండా మేము పట్టలేము. సరే ఏ పార్టీ నుంచి వచ్చినా మా నాయకులను కలపకపోతాం. సరే వస్తే రానివ్వండి వాళ్ళకి. మేమనేదంటే మీరు పదవులు తెచ్చుకోండి, మీరు ఒక్కసారైనా ముఖ్యమంత్రి కండి, మీ గోడ ఏదన్నా ఉంటే మోదీ గారికి చెప్పండి, మాకు ఎట్లాగో అవకాశం ఉండదు, మీరు వెళ్ళి చెప్పండి, మీకు అవకాశం ఉంది కదా, ఒక్కసారన్నా రాష్ట్రంలో బీజేపీ రావాలి, కార్యకర్తకి ఏదో లాభం వస్తుందని కాదు, కార్యకర్త ఆత్మగౌరవంగా బతకాలి అంటే ఒక్కసారి బీజేపీ రావాలి. అది కార్యకర్త 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు, మీకు ఎందుకు అర్థమవుతలేదు?
ఏ సమస్యలు మీకు రాష్ట్రం వల్ల కనపడతలేవా? పోతున్నాం అంటే ఏం పోతారయ్యా మీరు? నాకు అర్థం కాకూడదు. ఎక్కడ పోతున్నారు, ఏడ పోరాడుతున్నారు? నిన్న మొన్న వచ్చిన కవిత గారు ప్రతి సమస్యను రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? నిజంగా ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే పార్టీ అధ్యక్షుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా ఏం మాట్లాడట్లేదు. ఎక్కడ ఇంకోటి మీడియా మమ్మల్ని కవర్ చేయదు. ఖచ్చితంగా కవర్ చేయదు. ఇక్కడ కూడా డబ్బు కనపడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక్క ప్రెస్ మీట్కి వెళ్తే మేడం ఉన్నది చెప్పాలంటే ఆ ఛానల్కి డబ్బులు ఇచ్చారంటే అన్నీ కవర్ చేస్తారు. మాకు ఆ కర్మ, మాకు అది రాదాయే, ఆ పద్ధతే మాకు తెలియదాయే. మళ్ళీ మాకు పార్టీ ఫండ్ చాలా ఉంటుంది. కర్మ ఏంటంటే మాకు చాలా ఉంటుంది పార్టీ ఫండ్. అదంతా ఎడిపోతుంది, ఇంకా అందులోనే మూలుగుతుంది బ్యాంకులా. అది తీయరు, బయటకు కూడా తీయరు. మాకు నేను ఇప్పటికీ చెప్తున్నా, బీజేపీకి ఫండ్ ఏనికే ప్రజలు సిద్ధంగా ఉంటారు, బీజేపీకి ఓటేనికే ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఓకే, రాష్ట్రం వల్ల అయితే బీజేపీ నాయకులు వస్తే బాగు, కనీసం నిలబడి ఎట్లుంటది. ఇప్పుడు ప్రజలకు ఒక ఉత్సాహం కావాలి మేడం. ఎలక్షన్లలో పలానోడు పోరాడుతున్నాడు ఏతాం, ఫస్ట్ క్యాండిడేట్ని చూస్తారు, తర్వాత పార్టీని చూస్తారు. పార్టీ ఏంటంటే సరే బీజేపీకి వేస్తే అనుసంధానమై రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఉద్దేశం ఈచ్ అండ్ ఎవ్రీ 1% ఉంది ఇప్పుడు. కానీ మాకు జ్ఞానం లేదు. ఎలక్షన్లు అప్పుడు పోతాం. ఇప్పటికే అంటారు అక్కడక్కడ బండి సంజయ్ అన్న మనం మొలతాడు కట్టిన వాళ్ళము మన. సరే పార్టీ మీటింగ్లప్పుడు ఏదో చెప్తారు మీరు, బాగానే ఉంది, సరే అది పార్టీవే పోతుంది. కానీ హైడ్రా లాంటి సమస్యలు ఇన్ని కనపడుతుంటే ఎక్కడ పోతున్నారు? ఒక్కనాడు వచ్చి హల్చల్ చేస్తే అయిపోతుందా? గతంలో మీకు గుర్తుంది ఒక ఇష్యూ జరిగింది. ఒక ఛానల్లో థంబ్నెయిల్స్ హీరోయిన్స్ గురించి అంత తప్పుడుగా థంబ్నెయిల్స్ వస్తే ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళి బండి సంజయ్ గారు మాట్లాడారు. అది అసలు ఇష్యూ కాదు, అంటే అది వేరే వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటిది అలాంటి ఇష్యూస్ మీద స్పందించిన బండి సంజయ్ గారు ఇట్లాంటి మెయిన్గా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మీ మీద నమ్మకంతో గెలిపించిన వీళ్ళ గురించి ఈ రోజు తెలంగాణని పాకిస్తాన్తో కంపారిజన్ చేస్తే పట్టించుకోవట్లేదు. అది నాకు బాధే అనిపిస్తుంది నాన్న. నిజంగా చెప్పాలంటే నాకు బాధే అనిపిస్తుంది. నా పార్టీ ఆయన నా పార్టీ, ఓకే, అపోజిట్ అని చెప్పకుండా ఉన్నోళ్ళు నా పార్టీ, నా తెలంగాణలో. కానీ నేను తెలంగాణ ఆడపిల్లని, నేను ఎట్లా సమర్థిస్తా? బలిదానాలు ఇన్ని చూసిన వాళ్ళము, ఇంత పోరాడుతున్న వాళ్ళం, ఇంత ఆత్మగౌరవంతో ఉన్న వాళ్ళము, నువ్వు పాకిస్తాన్ కంపారిజన్ చేస్తే ఎట్లా సమర్థిస్తా? వీళ్ళు నోరు మొదపకపోతే కూడా వీళ్ళని ఎట్లా సమర్థిస్తా? తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు గారు ఇక్కడ ఇన్ని మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి, ఇది జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతుంది, అట్లా. కానీ అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని మాట్లాడుతుంది. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు మైనింగ్ మాఫియా రాజు మన హరీష్ రావు అన్న, ఆయన తమ్ముడు వాళ్ళు అంతా ఓకే. వీళ్ళు ఇప్పుడు గుమ్ముకుంటున్నారు. అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఎవరంటే మా బీజేపీ వాళ్ళే. వీళ్ళు వస్తే కనీసం క్లీన్ చీట్ కదమ్మా, వీళ్ళకి ఏ దందాలు లేవు కదా అంతగానం. ఏవి వీళ్ళు పోరాడితే వీళ్ళకి వే ఉంది కదా, ఎందుకు పోరాడతలేదు? లోకాయుక్త ఒప్పందాలు అయి ఉండొచ్చు. మాకు అనిపిస్తుంది, సామాన్య కార్యకర్తగా నాకు అనిపించేది ఏంటంటే లోపల ఏం ఒప్పందాలు ఉన్నాయో, చీకటి ఒప్పందాలు అయి ఉండొచ్చు. చీకటి ఒప్పందాలు లేకపోతే ఇంకెట్లా? పార్టీ గైడ్ లైన్స్ ఏమి ఇస్తుంది? చీకటి ఒప్పందాలే అయి ఉండొచ్చు. ఇంకా లాస్ట్కి వస్తే ఒక మాట అంటారు, ఇప్పుడు మేమైనా ఒక తృప్తి చెందాలి. ఏంది? సరే రాష్ట్రంలో లేకపోయింది, దేశంలో అయితే మేమే ఉన్నాం కదా. 9 బ్లాక్స్ మీద, సింగరేణి 9 బ్లాక్స్ మీద కూడా అడగంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇట్లా అసలు అనేక సమస్య, నిజంగా చెప్పాలంటే ఊరికో సమస్య ఉన్నట్టే ఉంది. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న తెలంగాణలో సమస్యలు లేకపోవడం ఏందమ్మా తల్లి. కేసీఆర్ గారి పాలన దరిద్రం అంతా కంటిన్యూ అయిపోయి ఆయన అప్పులు, వాస్తవం అంటే వీళ్ళు ఏవో లెక్కలు చెప్తారు కానీ వాస్తవం కాడికి వీళ్ళు తీసుకున్నదే ఎక్కువ. ఏమన్నా అక్కడో ఇక్కడో బాగుపడ్డది ఏమన్నా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు బాగుపడ్డారు, ఓకేనా. ఇక వీళ్ళు ఏంటంటే రైతు భరోసా ఇచ్చినాం అంటారు. ఇంకా అది పెద్ద స్కామ్, అది పెద్ద స్కామ్. ఎందుకంటే ఎకరం ఉన్నోడు అందులో వచ్చిండు, 600 ఎకరాలు ఉన్నోళ్ళు వచ్చింది. చెప్పాలంటే ఆయన ఎవరు? పాలమ్మిన నీళ్ళమ్మిన ఆయన పేరు మల్లారెడ్డి. కూడా రైతు బంధు ఇచ్చే సంస్కృతి బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది. నాగార్జున గారికి రైతు బంధు ఇచ్చే సంస్కృతి వీళ్ళకు ఉంది. 100 ఎకరాలకి, 1000 ఎకరాలకి 100 ఎకరాలు రైతు బంధు 10% సామాన్య రైతులకు ఉపయోగపడితే బలిచినోడి భార్యల నెక్లెస్లకే పోయినాయేవి తప్ప రాష్ట్ర సొమ్ము మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడ్డది చాలా తక్కువ. ఇప్పుడు కూడా మరి అదే రైతు భరోసా ఇచ్చింది కదా ఇప్పుడు లేక అంటే ఈయన కూడా ఎలగబెడుతుండే ఎంతో అంత, ఈయన కూడా చేస్తుండే. ఎందుకంటే ఎక్కువ కమ్యూనిటీ ఓసీలకే ఉంటాయి భూములు. నువ్వు ఎవరికి ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కువ కమ్యూనిటీ ఓసీలకే ఉంటాయి. కాబట్టి వచ్చింది ఓసీ సీఎం కాబట్టి, పోయింది ఓసీ సీఎం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు
ఇద్దరు ఈయనకు పాపం పైన కప్పం కట్టాలి రాహుల్ గాంధీకి, తర్వాత ఇక్కడ ఏడంగి వెళ్తుంది చెప్పు, పాపం ఆయనకు మాత్రం క్రియేటివిటీ సున్నా. ఇంకేడంగి వెళ్తే ఎంత నోరు చేస్తే మాత్రం డబ్బులు పుడతాయా? అంటే ఈ 3 సంవత్సరాలు ఇట్లా నెట్టుకుంటూ పోవాలంటారా? ఇంకా అంతే, ఇంకొక 2 ఏళ్ళు ఉన్నట్టుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఉంది. సరే అమ్మయ్య అన్నట్టు కూడా ఏం లేదు బెటో, మళ్ళా వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది అనుకో, వచ్చినా ఏముంటది, వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే ఉంటారు. ప్రజలు ఎంతసేపు అమాయకంగా ఉంటారో, ప్రజల లోపల చైతన్యం రాకుంటే ఎన్ని రోజులు ఇట్లే ఉంటారో, ఎంతమంది వచ్చి మాట్లాడినా ఏం చేసినా ఇంతే ఉంటుంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రణాళికలైనా లేకపోతే ఇంకెవరన్నా ప్రణాళికలు, ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సీతక్క ఏదైతే ఇష్యూ ఉందో ఫోన్ స్కామ్ ఇష్యూ, దీని గురించి బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఖచ్చితంగా తక్కువ రేట్ అయినా కూడా ఇంత ఎక్కువ రేట్ 7,000 8,000 11,000 చిల్లర చూపెడుతున్నారు. 11,600. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంది తెలుసా, మళ్ళా రామ్ ఎంత వస్తే అంత ఇప్పుడు సంపాదించుకొని పోదాం అంతే. మళ్ళా రామ్ వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు, అందరికీ తెలుసు. మళ్ళా రాము ఎంత వస్తే అంత సంపాదించుకొని పోదాం అంతే. ఏ స్కామ్ సీతక్క కాదు, ఏ అక్కున్న స్కామ్లు చేస్తుంది ఇప్పుడు వెనక. అంటే ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుంది అంటారు? అన్ని తెలిసి ఆమె ఉంది కదా నాన్న, ఆమె పేరు ఏం పేరు, మన మంత్రి కొండా సురేఖ గారా, వాళ్ళ కూతురు నిర్భయంగా చెప్పింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే మనం అంటే జస్ట్ పబ్లిక్, ఆమెకు మంత్రి కూతురు, అప్కమింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ నాకు తెలిసి అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడితే అది వేరే విషయం. అప్కమింగ్ ఎమ్మెల్యే అవుతుంది ఆమె, ఎమ్మెల్యే కోసం పోటీ పడుతుంది, ఎమ్మెల్యేకి వస్తుంది ఆమె, ఎమ్మెల్యే కోసం గెలుస్తా పడతా తర్వాత విషయం, కానీ ఎమ్మెల్యేకి అయితే పోటీ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే తను చెప్పింది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు శివలింగం ఏదైతే ప్రతిష్ఠిస్తా అని చెప్పారో ఆ భూమి గురించి చెప్పింది తను. అదే అండ్ అదేంటి దేవాదాయ శాఖ భూములు అవి, వాటిని ఎట్లయినా తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అందుకే అక్కడ ఒక టెంపుల్ నిర్మించాలని అనుకుంటున్నారు అని చెప్పేసి తను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే అది అని చెప్పిన ఒక 2 months కి అది వాళ్ళకి ఏదో లోపల అంతర్గత కలహాలు అయిపోయి ఆ రోజు ఆ అమ్మాయి బయటకు వచ్చింది, తర్వాత మాట్లాడుకున్నారు, అంత సామరస్యం అయిపోయింది. కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి కదా, ఇప్పుడు ఆవేశం వల్ల బయట పెట్టింది, అదే నిజం అయ్యింది. ప్రజలకు తెలిసే వీళ్ళు దొంగలు అని, ప్రజలకు ఏం చేసినా భరిస్తారని తెలుసు నాయకులకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిజినెస్ అంతే. అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఏంటంటే 3 కోతుల సిద్ధాంతం, అంటే ఏది చూడొద్దు, ఏది వినొద్దు, ఏది మాట్లాడొద్దు అన్న సిద్ధాంతంతో. నాకు తెలిసి లోపల ఒప్పందాలు ఏమున్నాయని అన్న, అయితే బీఆర్ఎస్ తోటన కుమ్మక్క అయి ఉండాలి, లేదా కాంగ్రెస్ తోటన అయి ఉండాలి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్తో కలిస్తే తప్పేముంది అన్నట్టుగా తను ఒక మాట. అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మరి బీజేపీ బీఆర్ఎస్ కలిసి మరి కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే అక్కడ ఆంధ్రలో చూసాం కూటమిగా ఏర్పడరు. ఒకవేళ డిసైడ్ అయితే బీఆర్ఎస్ గెలవాలని డిసైడ్, డమ్మిలకు ఇస్తారు, డమ్మిలకు టికెట్ ఇస్తారు, ఏముంది, డమ్మిలకు టికెట్ ఇస్తారు, నిలబడతారు, మళ్ళీ ఇంకా కొంచెం చెప్పుకుంటారు, కట్టర్ కార్యకర్తలకు బీజేపీ ఎప్పుడు అన్యాయం చేయదు, సీట్ ఇచ్చింది అని చెప్పుకుంటారు. ఈ బాధ అంతా కాదు తల్లి, వాస్తవం ఏంటంటే, సరే దేశంలో బీజేపీ ఉండాలి, నేను కాదనను, బీజేపీ ఎప్పుడు దిగొద్దు దేశంలో, నేను దానికి కానట్లేదు. కానీ రాష్ట్రంలో ఒకసారి రాకపోతే నా రాష్ట్రానికి ఎన్న న్యాయం జరుగుతుంది, ఎన్న నా బీజేపీ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మీరన్నట్టు బీజేపీ కార్యకర్త సింపుల్గా రాడు, నన్ను సింపుల్గా రాడు, ఏదో ఈ పార్టీ ఛాయిస్ ఉంటే ఇక్కడ దుంకడం, నాయకులు దుంకుతారేమో, కానీ ఎప్పటికీ కూడా కార్యకర్త దుంకడు, ఇది నిజం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండి అక్కడ ఎమ్మెల్యే ఉండి మమ్మల్ని టార్చర్ పెట్టినైనా కూడా మళ్ళీ మాకు లీడర్ అయ్యి వస్తే గౌరవిస్తాం. టార్చర్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిపిచ్చి పని పెడితే రోడ్ల మీద కొట్టించిన వాళ్ళు కూడా ఈరోజు మాకు నాయకులు అయ్యొచ్చు వేరే పార్టీ నుంచి, యాక్సెప్ట్ చేసినాం. కానీ మేము ఎక్కడ వేరే పార్టీకి మేము పోలేదే, ఈవెన్ ఏ పార్టీ కార్యకర్తకైనా మేమంటే రెస్పెక్ట్ ఉంటుంది అన్న. చాలా మంది బీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. రఘునందన్ రావు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, ఇంకా కొత్త గొప్ప ఇంకెందుకు కానీ ఉన్నారు. అప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మేము సర్దుకుంటున్నాం కదా, ఎందుకు మా పార్టీ కోసం. నేనేంటంటే ఇప్పుడు మన నాయకుల గురించి అడుగుతాను, కొంతమంది పేర్లు చూస్తాను, మీ మనసులో ఉన్నది మీరు కరెక్ట్గా చెప్పేసాను. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో మన తెలంగాణ బాపు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు కేసీఆర్ గారు. అంటే మీరు మంచి నేత,
మంచి నేత. మంచి నేత, మొండోడు, పట్టిందంటే ఇడవడు. బండి సంజయ్ గారు. పార్టీ గొంతు కోసిన అప్పుడు ఆకటోకుంటాడు. రఘునందన్ రావు గారు. వాక్చాతుర్యం. రేవంత్ రెడ్డి గారు. ఈయనది ఒక రకమైన వాక్చాతుర్యం, కాలం కర్మ అన్నీ కలిసి వచ్చి సీఎం అయిన రేవంత్. కవిత గారు. పాపం ఆ పోరాటం ఆమె చేస్తుంది, ఎన్నో సంపాదించుకుంది, ఇప్పుడు కొత్తగా పార్టీ పెడుతుంది. కాకపోతే ఒక మహిళ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే సరే ఎట్లా అట్లా సంపాదించిన డబ్బు అయితే పార్టీ పెడుతుంది కాబట్టి మునుగొచ్చు తేలొచ్చు, కానీ ఒక మహిళ పోరాటం అయితే చేసింది, అప్రిషియేట్ చేయాలి. లాస్ట్ మోదీ గారు. దేవుడు. దేవుడు. భారతదేశానికైతే ఆయన దేవుడే. అంటే రాజకీయ పరంగా మొత్తం చూసుకుంటే, రాజకీయ పరంగా అంటే నాన్న ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చదు. ఓకే, ఇప్పుడు నా అభిప్రాయం ఒకలా ఉంటుంది, నీ అభిప్రాయం ఒకలా ఉంటుంది. ఏ మనిషి కూడా 100% పర్ఫెక్ట్గా చేయలేడు. అది నేచర్ కూడా సహజంగా సాధ్యపడదు. కాకపోతే నేను నమ్మేది ఏంటంటే నా పార్టీ అని కాదు, కానీ భారతదేశానికైతే మోదీ గారు దేవుడు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.